అడవులు అన్యాయమైపోతున్నాయి. చట్టాలను ఉల్లంఘించే అక్రమార్కులు ఇష్టానుసారం కొట్టేస్తున్నారు. అయినా ప్రభుత్వాలు, అధికారులు చూడనట్లే వ్యవహరిస్తున్నారు. ఇదంతా ఎక్కడ జరుగుతుందో తెలుసా? పచ్చని అడవిపై గొడ్డలి వేటు పడుతుంది. విలువైన టేకు సంపద జిల్లాలు దాటుతోంది. టేకు కలపతో స్మగ్లర్లు కోట్లు వెనకేసుకుంటున్నారు. జగిత్యాల జిల్లా మల్యాల మండలంలోని ఓగ్లాపూర్ అడవుల్లో పుష్ప 3 సీన్లపై ఏబిఎన్ స్పాట్లైట్. సినిమాల్లో పుష్ప 2 చూసాం, మీకు ఇప్పుడు పుష్ప 3 చూపిస్తాం. విలువైన టేకు సంపదపై స్మగ్లర్లు కన్నేశారు. గొడ్డలి వేటు వేస్తూ నిటారుగా పెరిగిన టేకు చెట్లను నేలకు ఒరిగించి ఏకంగా బహిరంగ మార్కెట్లో వేల రూపాయలకు అమ్మేసుకొని లక్షలు పోగేసుకుంటున్నారు. వీరందరినీ లీడ్ చేస్తున్న బడా కలప స్మగ్లర్లు ఏకంగా కోట్ల రూపాయలు దండుకుంటున్నారు. ఇంత జరుగుతున్న అధికారులు ఏం చేస్తున్నారు? జగిత్యాల జిల్లా ఓగులాపురం అడవుల్లోని విస్తారంగా ఉన్న టేకు సంపద తరలిపోతోంది. దానిపై ఏబిఎన్ ఆంధ్రజ్యోతి స్పెషల్ రిపోర్ట్ ఇప్పుడు మీకు చూపిస్తా, నాతో పాటు రండి. అదో పచ్చని అడవి. ఒకప్పుడు ఈ అడవి అత్యద్భుతంగా విలువైన టేకు సంపదతో నిండుగా ఉండేది. వేలాది ఎకరాల్లో ఉన్న ఆ టేకు సంపద జగిత్యాల జిల్లాలోని మల్యాల మండలంలో ఉన్న 4-5 గ్రామాల్లో విస్తరించింది. ఓగులాపూర్, మద్దుట్ల, గొర్రెగూడెం, రామన్నపేట, రాంపూర్ సహా ఆ గ్రామాల్లో విస్తరించి ఉన్న అడవిలో విలువైన టేకు చెట్లు ఉన్నాయి. నిఠారుగా పెరిగి అత్యంత లావుగా ఉండే చెట్లు, 10 సంవత్సరాల నుంచి పెరుగుతున్న టాలెస్ట్ ట్రీస్ అక్కడ ఉన్నాయి. అలాంటి టేకు సంపద కొన్ని సంవత్సరాలుగా సరిహద్దులు దాటి తరలిపోతోంది. లక్షల విలువ చేసే టేకు సంపదపై స్మగ్లర్లు కన్నేశారు. పచ్చని చెట్లపై గొడ్డలి వేటేస్తున్నారు. పగలంతా రెక్కీ నిర్వహించి రాత్రి చెట్లు నరికి గ్రామాలను, మండలాలను దాటించేసి లక్షలు వెనకేసుకుంటున్నారు. ఒకప్పుడు చీమలు దూరని చెట్టడవిలా ఉన్న ఆ ప్రాంతం ఇప్పుడు వెలవెలబోతోంది. ఒకప్పుడు ఈ అటవీ ప్రాంతమంతా కాకులు దూరని కారడవిలా, చీమలు దూరని చిట్టడవిలా ఉండేది. కానీ ఇప్పుడు మొత్తం వెలవెలబోయి కనిపిస్తోంది. అత్యంత విలువైన టేకు కలప స్మగ్లర్ల దాటికి మొత్తం కొట్టివేతకు గురవుతోంది. టేకు వనాన్ని నరికివేస్తూ స్మగ్లర్లంతా కూడా లక్షల రూపాయలు సంపాదిస్తున్నారు. వీరందరినీ మెయింటైన్ చేసే అధికారులు కూడా వీరిలో వాటాలు పంచుకున్నట్లు మనకు ఆరోపణలు వినిపిస్తున్నాయి. భారీ సైజు టేకు చెట్లను నరికి తీసుకువెళ్తున్న స్మగ్లర్లు ఒక్కో చెట్టుకు ఎంత వసూలు చేస్తున్నారో మనం అర్థం చేసుకోవచ్చు. ఎక్కడా పెరగని చెట్లు శేషాచలం అడవుల్లో కనిపిస్తాయి. అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప సినిమాలో ఎర్రచందన స్మగ్లింగ్ జరుగుతుంది. సినిమా కథ ప్రకారం ఎర్రచందనానికి భారీ డిమాండ్ ఉంది. ఉత్తర తెలంగాణలో మాత్రం ఇతర ప్రాంతాల కంటే టేకు చెక్క కోసం స్మగ్లర్లు పరుగులు తీస్తున్నారు. కొట్టేసిన టేకు చెట్లను కొందరు ట్రాక్టర్లలో తరలిస్తుంటే మరికొందరు భుజాన వేసుకుని వచ్చి డీసీఎం వ్యాన్లలో తీసుకువెళ్తున్నారు. చిన్న సైజు టేకు చెట్టును 25,000 రూపాయలకు విక్రయిస్తున్నారు. పెద్ద చెట్లతో తయారు చేసే తలుపులు, ఇతర ఫర్నిచర్కు ఇంకెంత డిమాండ్ ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. చిక్కని అడవి ఇలా పలచగా మారుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. టేకు చెట్లను నరికేస్తున్న స్మగ్లర్లు లక్షలు దండుకుంటున్నారు. ఈ పరిణామాలపై స్థానిక గ్రామస్తులు మండిపడుతున్నారు. ఒకప్పుడు ఓగులాపూర్ అడవి ప్రాంతాల్లో చెట్లు కొట్టాలంటేనే వణికిపోయేవారు. గతంలో అక్కడ నక్సలైట్ల అలికిడి ఉండేది. దీంతో అప్పుడు అడవికి వెళ్లాలంటేనే వణికిపోయేవారు. అయితే ఇప్పుడు మావోయిస్టులు తగ్గిపోవడం, అధికారులు చూసి చూడనట్లు ఉండడంతో స్మగ్లర్లకు కాసుల వర్షం కురుస్తోంది. కొందరు సిండికేట్ గా ఏర్పడి టేకు సంపదను తరలిస్తున్నారన్న ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. విలువైన టేకు చెట్లు ఈ గ్రామాల సరిహద్దులు దాటుతున్నప్పటికీ అటవీ శాఖ అధికారులు ఏమీ పట్టించుకోవడం లేదు. కొట్టేసిన చెట్లను పరిశీలించి వారికి మార్క్ వేయడంతోనే సరిపెట్టుకుంటున్నారు. ఓగులాపూర్, మద్దుట్ల గ్రామాల్లోని అటవీ ప్రాంతంలో నరికేసిన చెట్లను ఏబిఎన్ ఆంధ్రజ్యోతి పరిశీలించింది. అటవీ లోపలికి వెళ్లి డేరింగ్ గా చెట్లను చిత్రీకరించింది. ఏబిఎన్ చిత్రీకరిస్తున్న సమయంలో కూడా
మద్దుట్ల అటవీ ప్రాంతంలో మిట్ట మధ్యాహ్నమే చెట్లను నరికేస్తున్న గొడ్డలి శబ్దాలు కూడా వినబడుతున్నాయి. కనీసం ఇప్పటికైనా గ్రామాల సరిహద్దుల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి విలువైన అటవీ సంపదను కాపాడాలని స్థానికులు కోరుతున్నారు. పచ్చని చెట్లపై కలప స్మగ్లర్లు గొడ్డలి వేట్లతో నరికేస్తున్నారు. ఓగ్లాపూర్ అడవుల్లో పుష్ప 3 సీన్లు ABN కు అడుగడుగునా కనిపిస్తున్నాయి. విలువైన టేకు సంపద రోడ్డు దాటి ఏకంగా స్మగ్లర్లకు కాసుల వర్షం కురిపిస్తోంది. ఇప్పటికైనా టేకు వనాన్ని కాపాడాల్సిన బాధ్యత అటవీ శాఖ అధికారులపైన ఉంది. మొద్దు నిద్రపోతున్న అధికారులను ప్రభుత్వం ఖచ్చితమైన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. ఎక్కడ చూసినా ఈ అటవీ సంపద దోపిడీకి గురి కావటం పైన స్థానిక ప్రజలంతా మండిపడుతున్నారు. మరి ఇప్పటికైనా అధికారులు టేకు వనంపై గొడ్డలి వేటును నియంత్రించేందుకు కఠిన చర్యలు తీసుకుంటారా, నడుం బిగిస్తారా చూడాలి. ఇది ABN ఆంధ్రజ్యోతి అందిస్తున్న టేకు వనంపై కలప స్మగ్లర్లపైన స్పెషల్ రిపోర్ట్. వీడియో జర్నలిస్ట్ సంపత్తో శ్రీనివాస్, ABN ఆంధ్రజ్యోతి, ఓగ్లాపూర్, మద్దుట్ల, రామన్నపేట్, గొర్రెగుండం అటవీ ప్రాంతం నుంచి.